అందరికి నమస్కారం. నిన్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్కు సంబంధించిన రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో దాదాపు 1518 వార్డులు సభ్యులు పోటీ చేయగా దాదాపు కాంగ్రెస్ పార్టీకి 1300 చిల్లర, బీఆర్ఎస్ పార్టీకి 700 చిల్లర రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా అనేక చర్యలు చేపట్టింది. దౌర్జన్యం, బెదిరింపులు, మందు, డబ్బులు ఏరులై పారినా కూడా పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డగోలు ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను బెదిరించడం, కార్యకర్తలు బెదిరించడం, అనేక ఇబ్బందులు గురి చేసినా కూడా కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు అందరూ కూడా విరోచితంగా పోరాటం చేసి తమ అభ్యర్థులను గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దాదాపు 700 పైచీలకు గెలిచిన అభ్యర్థులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అభ్యర్థులు కూడా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఎక్కడ కూడా బెదరకుండా, అదరకుండా కేసీఆర్ గారి స్ఫూర్తిని తీసుకొని తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడి ఈరోజు విజయం సాధించడం జరిగింది. మరొకసారి తెలంగాణ ప్రజలు, పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని బ్యాలెట్ ద్వారా నిరూపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా ప్రజలు కూడా ఎక్కడ కూడా భయపడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తమ బ్యాలెట్ ద్వారా బీఆర్ఎస్ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఈ సందర్భంగా ఓటేసిన ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇంతకుముందు జరిపిన సర్పంచ్ ఎలక్షన్లు కూడా దాదాపు 40% బీఆర్ఎస్ పార్టీకి రావడం, గతంలో అధికార పార్టీ ఉన్నా కూడా 60%కే పరిమితం కావడం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలని పక్కన పెట్టినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాకుండా ఇంకా ఏ గ్యారెంటీ అమలు చేస్తలేరు. ఇప్పుడు నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారానైనా రేవంత్ రెడ్డి గారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆ 6 గ్యారెంటీలు, తెలంగాణ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను కానీ 420 హామీలను కానీ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్, పట్టణకు సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్లో కానీ రిజల్ట్ని చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని కోరుకుంటారని అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కేసీఆర్ సంక్షేమం అందింది. కేసీఆర్ గారు పదే చెప్తుంటాడు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కేసీఆర్కి సంబంధించిన సంక్షేమ పథకం అందిందని. హనుమంతుడు లేని ఊరుండదని చెప్పేసి, ప్రతి ఇంటికి ఇల్లు లేదని చెప్పేసి పదే మా కేసీఆర్ చెప్తుంటాడు. అది 100% వాస్తవము. ఇప్పుడు తెలంగాణ ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలైనా కానీ, పల్లె ప్రాంత ప్రజలైనా సరే అందరూ కూడా ఈ రిజల్ట్ని చూస్తుంటే, సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ చూస్తుంటే కానీ, మున్సిపల్ సంఘం సంబంధించిన రిజల్ట్ చూస్తుంటే కానీ ఖచ్చితంగా కేసీఆర్ అని కోరుకుంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. గతంలో మన బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు 95% సర్పంచ్ ఎలక్షన్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఏ ఎలక్షన్స్ కానీ 95% మనం గెలిచేవాళ్ళం. కానీ అధికార పక్షమైన 2 సంవత్సరాలకే ప్రజల ఆగ్రహానికి గురవుతారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రిజల్టే, మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ కానీ, నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ రిజల్టే దీనికి నిదర్శనం. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు ఎక్కడ ప్రలోభాలకు గురి కాకుండా విరోచితంగా పోరాడి ఈరోజు మంచి రిజల్ట్ తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, బై ఎలక్షన్ వచ్చినా కూడా, ఇంకా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా కూడా ఇదే స్ఫూర్తితోటి మనం అందరం కేసీఆర్ గారిని సైనికుల్లాగా పనిచేసి మంచి రిజల్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.